ఇంటి ఆరోగ్యం పేరు మీద మొత్తం రాష్ట్రంలో ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ ప్రతి కాలనీకి వెళ్ళి ప్రతి ఊరికి వెళ్ళి ఒక చాలా మంచి కార్యక్రమం మొదలైంది. ఉద్దేశం ఏముంది అంటే ఎవరు కోల్డ్ ఫీవర్ ఇట్లాంటి సిమ్టమ్ వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్కడే మన హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ఇవ్వాలి, ఏ మెడిసిన్ ఎన్నోసారి తీసుకోవాలి అది ఇవ్వాలి చెప్పాలి. దాని తర్వాత ఇదే కాకుండా అక్కడే ఒక ఇంకా ఇన్నోవేషన్గా ఎవరు వ్యాక్సినేషన్ తీసుకోలేకపోయారు లేకపోతే ఒక కారణం వలన వాళ్ళు ఇమ్మొబైల్గా ఉన్నారు ఓల్డ్ ఏజ్ వలన వాళ్ళకి అక్కడే వ్యాక్సినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దీనికి చాలామంది మొత్తం రాష్ట్రంలో చాలా మంచి స్పందన ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఎవరికి అంటే ఆల్రెడీ మీకు తెలుసు ఒమిక్రాన్లో పెద్ద సిమ్టమ్ రావడం లేదు. సిమ్టమ్ వస్తే కూడా ఒక 3-4 రోజుల్లో వాళ్ళు మెడిసిన్ తీసుకుంటే బాగా అయిపోతారు. బట్ ఏ కారణం వలన ఎవరికి ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళకి పెద్ద సీరియస్నెస్ రాకుండా అవుతుంది. ఇంతకుముందు కూడా 2 విడత మన ఇట్లా హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగింది. ఇప్పుడు కూడా మళ్ళీ చేసి ఒక వారం రోజులో ఈచ్ అండ్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ తెలంగాణ విల్ బీ కవర్డ్ బై అవర్ టీమ్స్. అండ్ దీనివల్ల వ్యాక్సినేషన్ కూడా ఎవరు తీసుకోలేదు అది కూడా చూస్తున్నా. ప్రెగ్నెంట్ మహిళలు ఉంటే వాళ్ళకి కూడా ఈ స్పెషల్ సర్వీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి కార్యక్రమం ఉంది, చాలా మంచి స్పందన ఉంది. అండ్ ఇది డైరెక్ట్గా సీఎం గారు ఆదేశం వరకు జరుగుతుంది. హెల్త్ మినిస్టర్ గారు నిన్నే మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు. సో ఇట్ ఈజ్ ఏ గ్రేట్ ప్రోగ్రామ్. అండ్ దీనివలన ఎవరు ఒక ఇబ్బంది పడకుండా ఉంటారు. పబ్లిక్తో కూడా నా రిక్వెస్ట్ ఏమిటి అంటే దీనిలో పాల్గొనండి. ఆల్ ది రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అదేవిధంగా లోకల్గా ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేషన్ చేస్తే మనం ఇంత బాగా చేయగలుగుతాం. టెస్ట్ల సంఖ్య తక్కువ అవుతున్నట్టుగా విమర్శలు వస్తున్నాయి. అట్లా ఏం లేదు, మనం బాగా 1,20,000 30,000 చేస్తే ఉన్నారు. ఐసీఎంఆర్ గైడ్లైన్ చాలా క్లియర్గా ఉంది. సిమ్టమ్ ఉంటే టెస్ట్ చేయాలి, అన్నెసెసరీగా టెస్ట్ చేయడం కూడా అవసరం లేదు. అండ్ మెడిసిన్ కూడా ఒక 1 crore ప్యాకెట్స్ ఉన్నాయి. సో అది కూడా మంచిగా ఇంపాక్ట్ఫుల్గా కూడా ఉంటుంది. అట్లా కొంతమంది ఉంటారు, బట్ జనరల్గా మీరు చూశారు ఇదే కాలనీలో ఎంతమంది చాలా మంచిగా చేసి వాళ్ళకి బాగా ఇంపాక్ట్ పడుతుంది. మనం ప్లాన్ చేశాను, మన దగ్గర 4,846 కాలనీస్ ఉన్నాయి. ప్రతి కాలనీలో కవర్ చేయడానికి మనసు పెట్టడం జరిగింది. మనకి అలవాటు ఉంది కాబట్టి చాలా మంచిగా ఈజీగా చేయగలుగుతాం, ఏం సమస్య రాకుండా చూస్తాం. అంటే జిహెచ్ఎంసీ కలెక్టరే కమిషనర్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ప్రతి జోనల్లో 6 జోనల్ కమిషనర్స్ ఉన్నారు, 30 మంది డీసీస్ ఉన్నారు. వాళ్ళతో కలిసి డిప్టీ డిఎంహెచ్ఓ అందరు కలిసి పనిచేస్తారు. కాబట్టి ఒక పెద్ద పని కాదు. ఇంతకు ముందు కూడా వ్యాక్సినేషన్ కోసం మన ఇంటింటి తిరిగాను, ఇప్పుడు కూడా తిరగలుగుతాం. అండ్ ఒక ఆరోగ్య తెలంగాణ కోసం చాలా కష్టపడి పనిచేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చూస్తాం. థ్యాంక్ యూ. టీమ్స్ అంటే ఎవ్రీ డిస్టిక్లో ఫామ్ అయింది. ప్రతి గ్రామ పంచాయతీకి ఒక టీం ఉంది. మున్సిపాలిటీలో ఎన్ని వార్డ్స్ ఉన్నాయి ప్రతి దీనికి టీమ్స్ ఉన్నాయి. సో ఈ నంబర్ ఎగ్జాక్ట్గా పొద్దునే ఇప్పుడే స్టార్ట్ అయింది. నంబర్ మనకి మధ్యాహ్నం సాయంత్రం వరకు వస్తుంది. సార్ ముఖ్యంగా ఫస్ట్ ఇది సెకండ్ టైం కదా, 3 మన దగ్గర వ్యాక్సినేషన్ పుష్కలంగా ఉన్నాయి కాబట్టి దీంతో వ్యాక్సినేషన్కి లింక్ చేయడం జరిగింది. ఐసోలేషన్ కిట్ కూడా ఇంప్రూవ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకా లోకల్గా అక్కడ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏది ఉంటే వాళ్ళకి కూడా స్పెషల్గా ఏది అవసరం ఉంటే అది కూడా చెక్ చేయడం జరుగుతుంది. ముందు నుండి ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయడం జరిగింది. సార్ మెడిసిన్ సప్లై ఎలా ఉంది? 1 కోటి కిట్స్ రెడీగా ఉన్నాయి. మనకి అవసరం అంతా పడదు, బట్ ఒక అప్రమత్తంగా ఉండాలి, దానికోసం చేయడం జరిగింది. సార్ అయితే థర్డ్ వేవ్కి రాష్ట్ర వ్యాప్తంగా మనకి 56,000 బెడ్స్ ఉన్నాయి. ప్రభుత్వంలో 28,000, నాన్ గవర్నమెంట్లో 28,000 అన్నీ ఉన్నాయి. సో ఎక్కడ మనకి ఇప్పుడు చాలా తక్కువ మంది యాక్చువల్గా హాస్పిటలైజ్ అవుతారు. ఎట్లా పరిస్థితి ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం చాలా రెడీగా ఉంది. సార్ అయితే హాస్పిటల్ లేదు, నేను రోజు పర్సనల్గా మానిటర్ చేస్తాం. ఎంతమంది లోపల వస్తారు అంతమంది బయటే కూడా వెళ్ళిపోతారు. నెట్ ఇంక్రీజ్ వెరీ మినిమంగా ఉంది.
సో దానికోసం ఎవరికి వరి చేసేది అవసరం లేదు. ఒక 5% కూడా బెడ్ ఆక్యుపై అవ్వలేదు. అండ్ ఇప్పుడు ఇంకా మన ట్రెండ్ చూస్తే తగ్గే అవకాశం ఉంది. మీరు ఢిల్లీ, బాంబే చూస్తే కూడా అక్కడ ఒక వారం రోజుల తర్వాత తగ్గడం స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా అట్లే అవుతుంది భావిస్తున్నా. థ్యాంక్ యూ.